ముందుగా ఈ మటన్ పీసెస్ని అంతా కూడా బాగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఉప్పు నిమ్మకాయతో. చూస్తున్నారు కదా, క్లీన్గా కడిగి పెట్టేసుకున్నాను. ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఇలా ఒక వడసుద్ది తీసుకొని ఒక గిన్నె పైన పెట్టేస్తే ఎక్స్ట్రా వాటర్ అంతా డిస్పాచ్ అయిపోతుంది. అసలు ఇందులో మటన్లో వాటర్ అనేది మనకి అస్సలు స్టాక్ ఉండకూడదండి. మొత్తం అంత వాటర్ కూడా ఇలా డిస్పాచ్ అయిపోవాలి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈ మటన్ అంతా కూడా ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. ఇది 1 కిలో పైనే ఉంది మటన్. ఆల్రెడీ మనం సాల్ట్ నిమ్మకాయ వేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు 1 స్పూన్ చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఇంకో హాఫ్ నిమ్మకాయ పిండుకుందామండి. ఇలా పిండుకోవడం వల్ల నిమ్మకాయని డ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకుంటాం కదండి, డీప్ ఫ్రై చేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది, మరి చప్పగా కాకుండా. ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. చేతితోనే ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే బాగా ఈ మసాలాలంతా కూడా ఈ మటన్కి బాగా ఫ్లేవర్స్ అన్నీ పట్టుకుంటాయి. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నామండి. చూసారు కదా రెడ్ కలర్లో ఎలా ఉందో. మసాలాలంతా కూడా వీటికి పట్టేసుకుంటాయి. ఇలా 1 అవర్ వదిలేసేయాలండి. వన్ అవర్ అయిపోయిందండి. ఇప్పుడు మనం మిద్దెపైకి కూడా వచ్చేసాము. ఇప్పుడు ఈ ప్లేట్లోకి ఇవన్నీ కూడా సర్వ్ చేసుకొని బాగా ఎండబెట్టుకోవాలి. ఒక 2 డేస్ ఆర్ 3 డేస్. ఇప్పుడు ఒక్కొక్కదాన్ని మనం ఈ ప్లేట్లోకి డిస్పాచ్ చేసేద్దాం. ఇలాగా 1 బై 1 ఇలా వేసేసుకోవాలండి. మొత్తం అన్నీ కూడా వేసేసుకుందాం. చూసారు కదండి, ఈ మటన్ స్లైసెస్ మొత్తం కూడా, ఈ మటన్ స్లైసెస్ అన్నీ కూడా ఈ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము. ఇవి ఒక 3 డేస్ అలాగే 2 డేస్ వరకు మనకి ఇలాగే డ్రై అయిపోవాలి. సో ఈరోజు బాగా ఎండిపోవాలండి. మనం ఇప్పుడు సెకండ్ డే చూసుకుంటే బాగా డ్రై అయిపోయాయి కదండి, బాగా ఎండిపోయి ఉన్నాయి. మనకి 2 డేస్లోనే బాగా ఎండిపోయాయి. ఇక ఫ్యాన్ గాలికి అలా క్యారిడాన్లో పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఫైనల్గా మనకి ఈ విధంగా ప్రిపేర్ అయిపోతాయి ఈ కబాబ్స్ అనేది, డ్రై కబాబ్స్. మీరు తప్పకుండా సమ్మర్ టైంలో ఇలా మటన్ని తీసుకొచ్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇలా డ్రై కబాబ్స్ని చేసుకోవచ్చండి. ఎవరికైతే డైజెస్ట్ అవ్వదు, ఎవరైతే మటన్ తినాలనుకుంటారో కానీ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు తినలేరు కాబట్టి ఇలా డ్రై కబాబ్స్ మనం చేసుకుంటే 1 ఇయర్ పాటు ఉంటాయండి. ఇవి ఇలాగే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఒక కంటైనర్లో. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకొని తినేయచ్చు. చాలా త్వరగా డైజెస్ట్ అయిపోతుంది, అలాగే హెల్దీ అండ్ ఫిట్నెస్ కూడా ఉంటుందండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న ఆల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.